ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6th October 2024. రివైజ్ కోర్స్ డేట్ 24/2/2002. మురళి హెడ్లైన్: తండ్రి ప్రత్యక్షం చేసేందుకు మీ స్వయం మరియు ఇతరుల వృత్తిని పాజిటివ్గా తయారు చేయండి. ఈరోజు విశ్వ కళ్యాణి అయిన బాప్దాద తన నలువైపులా ఉన్న పిల్లలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్న ఉల్లాసాన్ని చూస్తున్నారు మరియు వింటున్నారు కూడా. త్వరగా తండ్రి సమానంగా అయిపోవాలనే ఒక లక్ష్యమే అందరి మనస్సులో ఉంది. పిల్లల లక్ష్యాన్ని చూసి, ధైర్యాన్ని చూసి, శ్రేష్ఠ సంకల్పాన్ని చూసి బాప్దాద సంతోషిస్తున్నారు. లక్ష్యమైతే అందరిది చాలా ఉన్నతంగా ఉంది, కానీ ప్రత్యక్ష రూపంలో లక్షణాలు నెంబర్ వారుగా ఉన్నాయని కూడా చూస్తున్నారు. లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండటం అనగా తండ్రి సమానంగా అవ్వటం. ఎవరైతే సేవ వేదికపై నిమిత్త పిల్లలు ఉన్నారో వారికి తండ్రిని ఎలా ప్రత్యక్షం చేయాలి, ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అనే ఒకే సంకల్పమే నడుస్తూ ఉంటుంది. ఇలాంటి సంకల్పం నడుస్తుంది కదా. తండ్రి మళ్ళీ పిల్లలను అడుగుతున్నారు, పిల్లలు మీరందరూ సంపూర్ణ స్వరూపంలో ఎప్పుడు ప్రత్యక్షమవుతారు? ఆ తేదీని కూడా నిర్ణయించారా, లేక ఆ తేదీ నిర్ణయింపబడిందా అని తండ్రి పిల్లలను ప్రశ్నిస్తున్నారు. ఏదైనా కార్యక్రమానికి 1 సంవత్సరం ముందే తేదీ నిర్ణయింపబడుతుందని డబల్ విదేశీలు అంటారు. కనుక తండ్రి అంటున్నారు, మీ స్వయాన్ని ప్రత్యక్షం చేసుకునే తేదీని నిర్ణయించారా? మీటింగులైతే చాలా చేశారు కదా. ఈరోజు ఫలానా మీటింగ్, రేపు ఫలానా మీటింగ్ అని చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఎన్ని మీటింగులు వారు వచ్చారు? ఈరోజు కూడా 3 మీటింగులు వారు కూర్చొని ఉన్నారు. ఇదైతే చాలా బాగుంది. కానీ ఈ మీటింగ్కు తేదీ ఏదో ఫిక్స్ చేశారా? ఏది ఆలోచిస్తారో అదే మాట్లాడాలి, అదే కర్మలోకి రావాలి. సంకల్పము, మాట, కర్మ ఈ 3 శ్రేష్ఠ లక్ష్య ప్రమాణంగా ఉండాలి. విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన సర్వాత్మల కళ్యాణకారులైన కళ్యాణకారులైన ఈ పిల్లలందరూ ప్రత్యక్ష రూపంలో స్టేజ్ పైకి ఎప్పుడు వస్తారు అని బాప్దాద చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ గుప్త పురుషార్థం చేస్తున్నారు, లగన్లో ఉన్నారని కూడా బాప్దాద చూస్తున్నారు. కానీ ఈ విశేష సంకల్పం యొక్క లగన్లో ఎప్పుడు మగనవుతారు? లగన్ అయితే ఉంది, కానీ నిరంతరం ఈ సంకల్పాన్ని సంపన్నం చేయటంలో మగ్నమై ఉండాలి. అనగా నిరంతరం ఇదే సంకల్పాన్ని పూర్తి చేసే ప్రాక్టికల్ స్వరూపంలో ఉండాలి. ఇప్పుడు సంకల్పము మరియు ప్రత్యక్ష కర్మలో తేడా ఉంది. ఇది జరగాల్సిందే మరియు చేయాల్సింది కూడా పిల్లలే. తండ్రి అయితే బ్యాక్ బోన్గా ఉన్నారు. అన్నిటికంటే తీవ్రగతి యొక్క సేవ వృత్తి ద్వారా వైబ్రేషన్ వ్యాపింపచేయటం. వృత్తి అనేది వేగవంతమైన రాకెట్ కంటే కూడా తీవ్రమైనది. వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయవచ్చు. ఎక్కడికి కావాలన్నా, ఎంతమంది ఆత్మల పట్ల కావాలన్నా మీ వృత్తి ద్వారా ఇక్కడ కూర్చునే వైబ్రేషన్లు చేర్చగలరు. వృత్తి ద్వారా దృష్టి మరియు సృష్టిని పరివర్తన చేయవచ్చు. కానీ వృత్తి ద్వారా సేవ చేయటంలో ఒక విషయం ఆటంకం కలిగిస్తూ ఉంది. వృత్తి ద్వారా వైబ్రేషన్ వ్యాపిస్తాయి. మీ జడ చిత్రాలు ఇప్పటి వరకు అనగా అంతిమ జన్మ వరకు వైబ్రేషన్ ద్వారా సేవ చేస్తున్నాయి కదా. చూశారు కదా, మందిరాలు చూశారు కదా. డబల్ విదేశీలు మందిరాలను చూసారా? చూడకపోతే చూడండి, ఎందుకంటే అవి మీ మందిరాలే కదా. కుమారీలు మీ మందిరాలు ఉన్నాయా, లేక భారతవాసుల మందిరాలే ఉన్నాయా? అందరి మందిరాలు ఉన్నాయి కదా. మంచిది, శుభాకాంక్షలు. మందిరాల్లోని మూర్తులు ప్రత్యక్ష రూపంలో వైబ్రేషన్ ద్వారా సేవ చేస్తున్నాయి. అనగా ఆత్మలైన మీరే మందిరాలలోని మూర్తుల రూపంలో సేవ చేస్తున్నారు. ఎంతోమంది
భక్తుల వైబ్రేషన్ల ద్వారా తమ సర్వ కోరికలను పూర్తి చేసుకుంటున్నారు. కనుక ఓ చైతన్యమూర్తులు, ఇప్పుడు మీ శుభభావన వృత్తి మరియు శుభకామనల వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్ను వ్యాపింపచేయండి. కానీ అని చెప్పటం మంచిగా అనిపించదు, కానీ చెప్పాల్సి వస్తుంది. పాండవులకు కానీ అనే శబ్దం మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు కదా. కానీ అనే శబ్దం ఉందా లేక సమాప్తమైపోయిందా? దీని కొరకు అన్నిటికంటే సహజమైన విధి, మొదట ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. 1 సెకండ్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే చేసుకోండి. 1 సెకండ్ ఇవ్వమంటారా లేక చెప్పటంలోనే సెకండ్ అయిపోయిందా? ఇప్పుడు స్వయాన్ని చెక్ చేసుకోండి. నా వృత్తిలో ఏ ఆత్మ పట్లనైనా ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్ ఉందా? మీరు విశ్వం యొక్క వాయుమండలాన్ని పరివర్తన చేయాలి. కానీ ఈ మనసులో ఏ ఒక్క ఆత్మ పట్లనైనా ఒకవేళ వ్యర్థమైన వైబ్రేషన్లు లేక సత్యమైన వైబ్రేషన్ అయినా అది నెగిటివ్గా ఉంటే అలాంటి వారు విశ్వ పరివర్తన చేయలేరు. విఘ్నాలు వస్తూ ఉంటాయి, సమయం పడుతూ ఉంటుంది, వాయుమండలంలో శక్తి రాదు. చాలామంది పిల్లలు వారు అలాంటి వారే కదా, అలాగే ఉన్నారు కదా, మరి వైబ్రేషన్ అయితే వస్తుంది కదా అని అంటారు. బాబా మీకు తెలియదు, ఆ ఆత్మయే అలాంటిది అని బాబాకు కూడా జ్ఞానమిస్తారు. కానీ బాబా అడుగుతున్నారు, వారు చెడ్డవారే, వారిది తప్పే, అలా ఉండరాదు. కానీ చెడును మీ వృత్తిలో ఉంచుకోమని మీకు బాబా ఏమైనా అనుమతినిచ్చారా? ఇలాంటి అనుమతి బాబా ఇవ్వలేదు అని అనేవారు ఒక చేతిని ఎత్తండి, టీవీలో చూపించండి. దాదీతో మీరు చూస్తున్నారు కదా అని బాబా అడుగుతున్నారు. మంచిది, చేతులెత్తామని గుర్తుంచుకోండి. డబల్ విదేశీలు చేతులెత్తుతారు. బాప్దాదా యొక్క టీవీలో అయితే వస్తూనే ఉంది. ఎప్పటి వరకైతే ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క సొంత వృత్తిలో ఎలాంటి ఆత్మ పట్లనైనా వైబ్రేషన్ నెగిటివ్గా ఉంటాయా, అప్పటి వరకు విశ్వ కళ్యాణం పట్ల వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్లు వ్యాపింపచేయలేరు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎంతైనా సేవ చేయండి. రోజుకు 7-8 ఉపన్యాసాలు చేయండి. యోగ శిబిరం చేయించండి. అనేక ప్రకారాల కోర్సులు చేయించండి. కానీ ఎవరి పట్ల కూడా మీ వృత్తిలో పాత నెగిటివ్ వైబ్రేషన్ను ఉంచుకోకండి. భలే వారు చెడ్డవారే, చాలా తప్పులు చేశారు, అనేక మందికి దుఃఖంనిస్తారు. కానీ మీరు వారి దుఃఖం ఇవ్వటంలో బాధ్యులుగా అయ్యేందుకు బదులు వారిని పరివర్తన చేయటంలో సహాయకులుగా అవ్వలేరా? దుఃఖం ఇవ్వటంలో సహాయం చేయరాదు, వారిని పరివర్తన చేయటంలో మీరు సహాయకారులుగా అవ్వండి. ఎవరి గురించి అయినా వీరు మారేవారు కాదు అని మీరు భావిస్తున్నారనుకోండి, భలే మీ నిర్ణయం ప్రకారం వారు మారేవారు కాకపోవచ్చు, కానీ నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా, కనుక వీరు మారేవారు కాదు అని మీరెందుకు ఆలోచిస్తారు? జడ్జ్ అయితే తండ్రి కదా, మరి మీరెందుకు నిర్ణయిస్తారు? మీరందరూ ఒకరికొకరు జడ్జ్గా అయిపోయారు. వీరు ఇలాంటివారు, వీరు ఇలాంటివారు, వీరు ఇలాంటివారు అని తండ్రి కూడా గమనిస్తున్నారు కదా. బ్రహ్మబాబాను ప్రత్యక్షంగా చూశారు కదా. మాటి మాటికి తప్పులు చేసే ఆత్మలుగా ఉన్న బాప్దాదా విశేషంగా సాకార బ్రహ్మబాబా పిల్లలందరికీ ప్రియ స్మృతులను ఇచ్చారు. అందరినీ మధురాతి మధురమైన పిల్లలు అని అన్నారు. 3-4 చేదు పిల్లలు మిగిలిన వారు మధురమైన వారు అని ఏమైనా అన్నారా? అలాంటి ఆత్మల పట్ల కూడా సదా దయాహృదయులుగా అయ్యారు, క్షమాసాగునిగా అయ్యారు. మీరు మీ వృత్తిలో ఎవరి పట్లనైనా నెగిటివ్ భావాన్ని ఉంచుకున్నారనుకోండి, దీనివల్ల మీకు లాభం ఏమిటి? ఒకవేళ ఇందులో మీకు లాభం ఉంటే భలే ఉంచుకోండి, దీనికి అనుమతి ఇస్తున్నాను. ఇందులో లాభమేమీ లేదు, అలచడి కలుగుతుంది, ఆ విషయమే ఎదురుగా వస్తుంది. ఆ సమయంలో వారికి అర్థం చూపించాలని బాప్దాదా చూస్తారు. ఏ విషయంలో అయితే మీకు ఎలాంటి లాభం లేదో భలే నాలెడ్జ్ఫుల్గా అవ్వటం వేరే విషయం. ఇది తప్పు, ఇది రైటు అని నాలెడ్జ్ఫుల్గా అవ్వటం తప్పు కాదు,
కానీ వృత్తిలో ధారణ చేసుకోవటం తప్పు. ఎందుకంటే దీని ద్వారా మీరు మూడ్ ఆఫ్ అవుతారు, వ్యర్థ సంకల్పాలు వస్తాయి, స్మృతి శక్తి తగ్గిపోతుంది, నష్టం జరుగుతుంది. మీరు ప్రకృతిని కూడా పావనంగా చేసేవారైనప్పుడు వీరైతే ఆత్మలు కదా. వృత్తి, వైబ్రేషన్, వాయుమండలం ఈ మూడిటికి సంబంధం ఉంది. వృత్తి ద్వారా వైబ్రేషన్లు వస్తాయి, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం తయారవుతుంది. కానీ ముఖ్యమైనది వృత్తి. త్వరగా తండ్రి ప్రత్యక్షత జరగాలని మీరు భావిస్తే మీ వృత్తిని మీకోసం మరియు ఇతరుల కోసం పాజిటివ్గా ధారణ చేసే ప్రయత్నాన్ని తీవ్రతరం చేయండి. నాలెడ్జ్ఫుల్గా భలే అవ్వండి, కానీ మీ మనసులో నెగిటివ్ను ధారణ చేయకండి. నెగిటివ్ అంటే చెత్త, మురికి. ఇప్పుడిప్పుడే మీ వృత్తిని శక్తిశాలిగా చేసుకోండి. వైబ్రేషన్ను శక్తిశాలిగా చేయండి. వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయండి. ఇప్పుడిప్పుడే మీ వృత్తిని శక్తిశాలిగా చేసుకోండి. వైబ్రేషన్ను శక్తిశాలిగా చేయండి. వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయండి. ఎందుకంటే వాచ ద్వారా పరివర్తన, శిక్షణ ద్వారా పరివర్తన చాలా నెమ్మదిగా జరుగుతుందని అందరూ అనుభవం చేశారు. పరివర్తన జరుగుతుంది, కానీ నెమ్మదిగా జరుగుతుంది. ఒకవేళ మీరు తీవ్రగతిని కోరుకుంటే నాలెడ్జ్ఫుల్గా అయ్యి, క్షమాసాగరులుగా అయ్యి, దయాహృదయులుగా అయ్యి, శుభభావన, శుభకామన ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయండి. చూడండి, మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. మధువనానికి ఎవరు వచ్చినా అన్నిటికంటే ఎక్కువగా దేని ప్రభావం పడుతుంది? వాయుమండలం యొక్క ప్రభావం పడుతుంది. భలే, ఇక్కడ కూడా అందరూ నంబర్ వారుగా ఉన్నప్పటికీ బ్రహ్మబాబా యొక్క కర్మభూమి, బాప్దాదా యొక్క వరదాన భూమి అయినందున ఆ వాయుమండలం పరివర్తన చేసేస్తుంది. ఇది అనుభవం ఉంది కదా. కనుక వైబ్రేషన్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేయటం అనగా తీవ్రగతితో మనసుపై ముద్ర వేయటం. వాయుమండలం అనేది మనసులో ముద్రింపబడుతుంది. విన్న మాటలను మర్చిపోవచ్చు, కానీ మనసుపై వాయుమండలం యొక్క ముద్ర ఏదైతే పడుతుందో దాన్ని మర్చిపోలేరు. కరెక్టే కదా. ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని పరస్పరంలో ఆత్మీక సంభాషణ అయితే బాగా చేస్తారు. అది బాప్దాత వింటూ ఉంటారు. మంచిది, చెప్పండి. పాండవులు ఇప్పుడేం చేస్తారు? వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయండి. సేవా కేంద్రం కానీ ఏ స్థానమైనా కానీ ప్రవృత్తిలో ఉంటున్నా కానీ వాయుమండలం శక్తిశాలిగా ఉండాలి. నలువైపులా ఉన్న వాయుమండలం ఒకవేళ సంపూర్ణ నిర్విఘ్నంగా, దయాహృదయం గలదిగా, శుభభావన, శుభకామనలు గలదిగా అయిపోతే ఇప్పుడు ప్రత్యక్షతలో ఏమాత్రం ఆలస్యం జరగదు. ఇప్పుడు బాప్దాదా ఏ తేదీనైతే ఇచ్చారో అది బాప్దాదాకు గుర్తుంది. లెక్క అయితే అడుగుతారు కదా. ప్రతి ఒక్కరూ తమ ఖాతానైతే పెట్టుకున్నారు కదా. ఆ ఖాతాలో బాప్దాదా ఏం చెక్ చేస్తారు అంటే వృత్తిలో, దృష్టిలో, మాటల్లో దయాహృదయం, శుభభావన, శుభకామన ఎంత శాతం ఉంది? ఇప్పుడు ఇంకా 15 రోజులు ఉంటాయి కదా. ఎక్కువే ఉన్నాయి. మంచిది. ఎవరైతే చేయలేదో వారు ఈ 15 రోజుల్లో చేసినా కూడా పాస్ చేసేస్తాము. గడిచిపోయిన దానికి బిందువు పెట్టాలి. దయాసాగరులుగా, క్షమాసాగరులుగా అయిపోవాలి. బాప్దాదా డ్రిల్ చేయించారు. అందరూ విన్నారా? ఇప్పుడు 3 మీటింగుల వారు ఎవరైతే వచ్చారో వారిలో స్పార్క్ వారు ఒక చేతిని ఎత్తండి. చాలా మంచిది. ఇప్పుడు వాయుమండలాన్ని ప్రాక్టికల్లో శ్రేష్టాతి శ్రేష్టంగా ఎలా చేయవచ్చు అనే విషయంపై రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తున్నారు కదా. ఇలాంటి వాయుమండలం తయారు చేసేందుకు ఏ విషయాలు బుద్ధిలో ఉంచుకోవాలి, కర్మలో ఏం చేయాలి, సంబంధ సంపర్కంలో ఏం చేయాలి అని రీసెర్చ్ చేయండి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటున్నారు. ఇది మంచి విషయం. కానీ ప్రాక్టికల్లో ఎలా చేశారో దాన్ని రిజల్ట్ ఏం వెలువడిందో మీ ప్రాక్టికల్ అనుభవాన్ని చూడాలని బాప్దాదా కోరుకుంటున్నారు. ఈ అనుభవాన్ని ప్రాక్టికల్లో చేసి చూడండి.
అంతేకాని ఇది చెయ్యాలి అని కేవలం పాయింట్లు తీయండి. ప్రాక్టికల్గా అనుభవం చేసి ఉదాహరణగా చూపించండి. ఆ ఉదాహరణ ఇతరులకు కూడా సహయోగంను ఇస్తుంది. సరేనా? రమేష్ అన్నయ్య నిమిత్తంగా ఉన్నాడు కదా, మంచిది. ఇప్పుడు ఇంకా 15 రోజులు ఉంది. ఇంకా చివరి టర్న్ అయిపోలేదు. ఇలా గడిచిపోయింది, చాలా గడిచిపోయింది. కానీ కొద్దిగా మిగిలి ఉంది కనుక స్పార్క్ వారు ప్రాక్టికల్గా చేసి చూడండి మరియు ఇతరులకు చూపించండి. సరేనా? చేయగలరా? అవుతుందా? మంచిది, చాలా బాగుంది. రెండవ మీటింగ్ ట్రాన్స్పోర్ట్ వారిది. ట్రాన్స్పోర్ట్ వారైతే అందరికీ సుఖాన్ని ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ వారు చేతులెత్తండి. అక్కయ్యలు లేకుండా అయితే గతి లేదు. ట్రాన్స్పోర్ట్ వారు ఏం చేస్తారు? కేవలం యాత్రలు మాత్రమే చేయిస్తారా? ట్రాన్స్పోర్ట్ వారు ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రాం తయారు చేయాలి అంటే, ఏ ఆత్మనైనా చాలా తక్కువ సమయంలో ఈ దుఃఖ ప్రపంచం నుండి దూరం చేసి కొంత సమయం కోసమైనా శాంతి యొక్క యాత్ర చేయించగలగాలి. పరంధామం వరకు చేరుకోవటమైతే కష్టం, కానీ దుఃఖ ప్రపంచంలో శాంతి యొక్క యాత్రనైతే చేయించగలరు కదా. ఆ ప్లాన్ చాలా తయారు చేయండి. 4 ప్రకారాల యాత్రికులకు బాప్దాదా సందేశంనైతే చేరుస్తున్నారు కూడా. ఎందుకంటే ఏ వర్గం వంచితంగా ఉండిపోరాదు. ఈ వర్గీకరణ సేవ ఏదైతే కనుగొన్నారో అది బాగుంది. దీనివలన ఫిర్యాదులు రావు. ఏ వర్గం వంచితంగా ఉండిపోరాదు. ప్రతి ఒక్కరికి తమ వర్గాన్ని ముందు తీసుకెళ్లాలనే ఉత్సాహం అయితే ఉంది కదా. ఇది చాలా మంచి విషయం. ఇప్పటికీ ఏ వర్గాలు తయారయ్యాయి? ఎంత సమయం నుండి నడుస్తున్నాయి? 2 సంవత్సరాలు అయిందా లేక ఇంకా ఎక్కువైందా? 10-12 సంవత్సరాలు. వర్గాలు సేవ ప్రారంభమై 10-12 సంవత్సరాలు అయిపోయిందా? మంచిది, చాలా సమయం అయిపోయింది. వర్గాల వారి కోసం బాప్దాదాకు ఒక సంకల్పం ఉంది. బాప్దాదా 2-3 సార్లు చెప్పారు, కానీ పని జరగలేదు. ప్రతి వర్గం వారు ఎవరెంత సమయం నుండి సేవ చేస్తున్నా ఆ ఒక్కొక్క వర్గంలో విశేషమైన సర్వీసబుల్ ఆత్మలు, వారి సహయోగులు కానీ సగం యోగులు కానీ రెగ్యులర్గా రాకుండా అప్పుడప్పుడు వచ్చేవారు కానీ ఇలాంటి వారు ప్రతి వర్గం నుండి తక్కువలో తక్కువ 5 మంది అయినా ఎదురుగా రావాలి. ప్రతి వర్గంలో 10-12 మంది ఉండవచ్చు, కానీ వారిలో పక్కాగా మంచి సహయోగులుగా సేవకు నిమిత్తంగా అయ్యేవారిని 5 మందినైతే తీయగలరు కదా. వారు మధువనాన్ని చూడాలి. ఎప్పుడు తీసుకురావాలి? ఇది దాదీలపై ఉంది. బాప్దాదా యొక్క ప్రోగ్రాంకు తీసుకురావచ్చా? అయితే వారు బాప్దాదాను కలుసుకునేందుకు అర్హులుగా ఉండాలి. అలాంటి వారైతే 5 మందినైతే తీయగలరు కదా. ఎక్కువ చెప్పటం లేదు, కేవలం 5 మంది మాత్రమే. అయితే దీన్ని దాది వాళ్ళు పాస్ చేస్తారు. ఇంజనీర్లు పనే ప్లాన్ తయారు చేయటం. తీవ్ర పురుషార్థం కొరకు ఏదైనా ప్లాన్ తయారు చేశారా లేక కేవలం సేవా ప్లానే తయారు చేశారా? ఇంజనీర్లు ప్రతి నెల తీవ్ర పురుషార్థం కొరకు కొత్త ప్లాన్లు తయారు చేయాలి. మీరు సలహాలు ఇవ్వండి, తర్వాత వీటిని దాది వాళ్ళు నిర్ణయిస్తారు. దాదీలందరూ మీకు సాతీలు. కానీ ఇంజనీర్స్ మరియు సైన్స్ వర్గం వారు త్వరగా కొత్త ప్రపంచం వచ్చేందుకు ఏదైనా ప్లాన్ తయారు చేయాలి. ఇవే మీటింగ్లు, ఇవే ప్లాన్లు ఎప్పటి వరకు చేస్తూ ఉంటారు? ఏదైనా తీవ్రగతి యొక్క ప్లాన్ తయారు చేయండి. ఎందుకంటే మీ రాజ్యం త్వరగా వచ్చే ప్లాన్ తయారు చేయటమే మీ వర్గం యొక్క లక్ష్యం. ఇలాంటి ప్లాన్ కూడా తయారు చేయండి మరియు సేవలో కూడా తక్కువ సమయంలో ఎక్కువ సఫలత ప్రత్యక్షంగా కనిపించే ప్లాన్ కూడా తయారు చేయండి. ఇలాంటి ప్లాన్ తయారు చేస్తారు కదా. ప్రతి వర్గం వారు సఫలతను తీవ్రంగా చేసేందుకు ఏ ప్లాన్ తయారు చేశారని చివరి టర్న్లో వింటాము. కేవలం తయారు చేయటమే కాదు, 15 రోజులు దాన్ని అభ్యాసం చేసి ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. సరేనా? ఇప్పుడు ప్రాక్టికల్లో జరగాలి కదా. బాప్దాదా అందరి ఆత్మీక సంభాషణ వింటూ ఉంటారు. ప్రత్యక్షత జరగాలి అని అందరూ అంటారు. కానీ మొదట మీరు ప్రత్యక్షం అవ్వండి.
తండ్రి కూడా మీ ద్వారానే ప్రత్యక్షమవుతారు కదా. అచ్చా, ఇప్పుడిప్పుడే మీ వృత్తిని ఏకాగ్రం చేయగలరా? ఎక్కడ మీ వృత్తి చంచలం అవ్వరాదు. అచంచలంగా, ఏకాగ్రంగా, శక్తిశాలిగా ఉండాలి. బాప్దాద డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న సర్వీసబుల్ పిల్లలకు సదా తమ శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా సేవ చేసే తీవ్ర గతి యొక్క పురుషార్థం చేసే పిల్లలకు సదా క్షమా యొక్క మాస్టర్ సాగర్లకు సదా శుభభావన, శుభకామనల ద్వారా చాలా బలహీన ఆత్మలను కూడా శక్తిశాలిగా చేసే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు బాప్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాప్దాదాకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. వరదానము: సమయ ప్రమాణంగా ప్రతి కార్యంలో సఫలంగా అయ్యే జ్ఞాని యోగి ఆత్మ భవ. జ్ఞానం అంటే తెలివి అని అర్థం. ఎవరైతే సమయ ప్రమాణంగా తెలివితో కార్యం చేస్తూ సఫలతను పొందుకుంటారో వారే తెలివివంతులని అంటారు. వివేకవంతులు గుర్తు వారు ఎప్పుడూ మోసపోరు. యోగులు గుర్తు స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి. స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి గలవారు ఎప్పుడు ఇలా ఎందుకు జరిగిందో తెలియదు అని అన్నారు. జ్ఞాని యోగి ఆత్మలు ఇలాంటి మాటలు మాట్లాడరు. వారు జ్ఞాన యోగాలను ప్రతి కర్మలో తీసుకొస్తారు. స్లోగన్: ఎవరైతే తమ ఆది అనాది సంస్కార స్వభావాలను స్మృతిలో ఉంచుకుంటారో వారే అచలంగా స్థిరంగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.